హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డే 3లో ఉన్నాము. సో ఈరోజు వర్కౌట్స్ చూపించే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. చల్లగా ఉంది, బాగా వర్కౌట్ చేయలేము, మనకి బాగా బాడీ సపోర్ట్ చేయట్లేదు, చాలా చల్లగా అనిపిస్తుంది అని అనుకొని మానేస్తారేమో. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎంత చల్లగా ఉన్నా ఏమైనా ఒక్కసారి మీరు లేవడమే మీకు కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి లేచారనుకోండి, లేచి ఒక్క జంపింగ్ జాక్ ఇలా చేయండి, బాడీ వెంటనే వార్మప్ అయిపోద్ది. అందుకని నేను వార్మప్స్ గురించి అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. వార్మప్ ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వెంటనే వార్మప్తోని మనకి బాడీ అంతా లోపల నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్తోని ఏంటి అంటే మనకి ఇంకా ఈ చలి గిలి ఏమీ తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మీకు అంత బయట ఎంత చలిగా ఉన్నా మీకు లోపల వరకు బాడీ చాలా హీటప్ అయిపోయి మీరు వర్కౌట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒకటి, కంపల్సరీ వర్కౌట్ చేయండి. ఎంత చలిగా ఉన్నా లేవండి, ఒకసారి లేచి ఒక 1 minute కానీ మీరు వార్మప్ చేస్తే వెంటనే బాడీ అంతా వార్మప్ అయిపోయి మీకు ఎక్సర్సైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది బాడీ. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, డైలీ తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ఎలా తీసుకోవచ్చు అంటే మీరు 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అంటే ఫ్లాక్స్ సీడ్స్ మీరు తెచ్చుకున్న వెంటనే రోస్ట్ చేసేయండి, బాగాని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేయకుండా తినకూడదు. ఆ ఫ్లాక్స్ సీడ్స్ అదే రోజు మీరు 1 స్పూన్ ఏదో ఒక టైంలో అయినా తినేయండి. లేదు అంటే రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్, లేదు అంటే మీరు దాన్ని సేమ్ మనం నువ్వుల పొడి చేసుకుంటాం చూసారా అన్నంలో కలుపుకోవడానికి, అలాగా నువ్వుల పొడి టైప్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ పొడి చేసుకోవచ్చు. అది ఒకటి. అండ్ ఇంకొకటి, ఫ్లాక్స్ సీడ్స్, రాగి పిండి ఫ్లాక్స్ సీడ్స్ కలిపి లడ్డు, నాది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ లింక్ షేర్ చేస్తాను. ఆ లడ్డు కింద చేసుకొని ఒక్కొక్క లడ్డు ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు. అది ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా నేను అన్నీ చెప్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ఫ్లాక్స్ సీడ్స్ రోజుకి 1 స్పూన్ అయినా మీ నోట్లోకి వెళ్ళాలి, అదొకటి చూసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి చియా సీడ్స్. చియా సీడ్స్ అన్నా సబ్జా సీడ్స్ అన్నా రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి, వేరే ఏం కాదు. చియా సీడ్స్ ఏంటంటే యూఎస్లోని అటు సైడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, బట్ మనకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి బాగాని. అమెజాన్లో అన్నిటిలో అవైలబుల్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సబ్జా సీడ్స్ కూడా మీరు, మనకి సబ్జాలు బాగానే తెలుసు కదా, కొంచెం నానబెడితే వెంటనే నానిపోతాయి. అవి మీరు ఎనీ సలాడ్స్ కానీ, లేదు అంటే ఈ మనం మిల్క్ షేక్ లాంటివి, లేదంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఇలాంటివి చేసుకుంటాం కదా, వాటిల్లో వేసుకొని తింటే గనక చాలా మంచిది. లేదు అంటే అవి చేసుకొని రోజుల్లోని ఏం చేయొచ్చు అంటే ఒక గ్లాస్లోని నానబెట్టుకొని, ఆ గ్లాస్ వాటర్లోని నానబెట్టుకొని ఆ వాటర్ మీరు తాగేయండి. అలా తాగేస్తే మీకు చాలా మంచిది, వెయిట్ లాస్ బాగా అవుతారు. చియా సీడ్స్, సబ్జా సీడ్స్కి చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు. సో ఈ వెయిట్ లాస్ కోసం ఆలోచించే వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్, చియా, సబ్జా సీడ్స్ కంపల్సరీ తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి పీరియడ్ టైంలోని ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు చేయొచ్చా చేయకూడదా అనే డైలమాలో ఉంటారు కదా. సో ఫస్ట్ డే కూడా నేను చెప్పాను, పీరియడ్ టైంలో ఎక్సర్సైజ్ అస్సలు మానద్దు. పీరియడ్ టైంలో మీరు ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ అయ్యేటట్టయితే మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం పీరియడ్లోని మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. అది ఎలాగా అంటే ఎక్కువ హెవీ వర్కౌట్స్ ఏమీ చేయొద్దు, లైక్ మరీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయక్కర్లేదు, కానీ సింపుల్ పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ అనేసి ఉంటాయి, అవి కానీ పీరియడ్ ఎక్సర్సైజెస్ కానీ. నా దగ్గర యోగా పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ వీడియో ఒకటి ఉంది. అట్ ది సేమ్ టైం పీరియడ్ టైం ఎక్సర్సైజెస్, లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎలా చేయొచ్చు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. 10 minutes వీడియోస్ ఉంటాయి, అవి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి చూసి మీరు పీరియడ్ టైంలో ఎక్సర్సైజ్ మానకుండా చేస్తే కనుక డెఫినెట్లీ మీకు ఆ పీరియడ్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ కానీ, లేదంటే ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్ కానీ ఏవైనా, మీరు ఫస్ట్ ఒక 3 months 4 months కానీ అలా పీరియడ్ రిలాక్సేషన్ పోజెస్ కానీ ఇలాంటివన్నీ చేసి మీ బాడీని సెట్ చేసుకుంటే పీరియడ్ టైంలో
తర్వాత మీకు ఒక 3-4 మంత్స్ తర్వాత మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా మీ బాడీ సపోర్ట్ చేస్తుంది. అంత బాగా మీకు ఆ పెయిన్స్ కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకైతే ఇప్పుడు పీరియడ్ టైంలో నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా నా బాడీ సపోర్ట్ చేస్తుంది. అందరికీ అలా చేస్తుందని నేను చెప్పను, కానీ మనకి బాడీ ఇది వరకుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. అలా మనం బాడీని మనం ట్యూనప్ చేసుకొని మౌల్డ్ చేసుకొని రావాలి. అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాను. ఫస్ట్ వన్, బ్యాక్ టర్న్స్. Second, side bends. Next వచ్చేసి high knee jacks. ఇలా హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టి 1 కిందకి ట్యాప్ చేయాలి. ఇలా 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైజ్ అండ్ ప్లేస్. ఓకే, హ్యాండ్స్ ఇలా పెట్టుకొని లెగ్స్ ఇలా వైడ్ చేయాలి. టోస్ మీద బేస్ చేసుకొని ఇలా లేవాలి. రైస్, ఇప్పుడు ప్లే. ఓకే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే. ఇక్కడ బాడీ మొత్తం స్ట్రైట్ ఉండాలి. రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే, రైస్ ప్లే. చేసేటప్పుడు మీకు థైస్లో పెయిన్ బర్న్ అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి స్లో బర్పీస్. కావాలనుకుంటే స్పీడ్గా కూడా చేయొచ్చు, కానీ నేను స్లో వెర్షనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ముందుకు నిల్చోండి, హ్యాండ్స్ రైజ్, ఇలా ఇలా. ఓకే, అదే మీకు స్పీడ్గా కావాలి అనుకుంటే ఇలా. నెక్స్ట్ వచ్చి సూపర్ మ్యాన్. మ్యాట్ మీద పూర్తిగా ఇలా పడుతుంది. ఇలా పడుకొని కాళ్ళు ఎత్తాలి, చేతులు ఎత్తాలి. ఇలా సూపర్ మ్యాన్ పొజిషన్లో కాళ్ళు మీ థైస్ నుంచి మొక్కలంతా పైకే ఉండాలి. మళ్ళీ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్,
down, up, down, up, down, up, down, up, down, up, down, up, down. ఓకే, ఇలా ఒక 10 to 20 టైమ్స్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఆర్మ్స్ కోసం లేటరల్ ఆర్మ్ సర్కిల్స్ చేద్దాము. అది ఎలా అంటే ఇలా ఉండండి, హ్యాండ్స్ రెండు ఇలా మూవ్ అవుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా ఆర్మ్ సర్కిల్ చేస్తూ కాళ్ళు ఇలా వెనక్కి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ స్లాప్స్ చేద్దాము. ప్లాంక్ స్లాప్స్ ఎలాగంటే ప్లాంక్ పొజిషన్లో ఉండాలి. ఫస్ట్ ఇలా పూర్తిగా బాడీ కాల్ నుంచి హెడ్ వరకు అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఇప్పుడు ఇలా ఈ చేత్తో ఈ భుజాన్ని, ఈ చేత్తో ఈ భుజాన్ని, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 అలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ జంపింగ్ జాక్స్. మీరు డైలీ జంపింగ్ జాక్స్ అనేది మానకుండా చేయండి. ఎందుకంటే దానివల్ల బెస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ బాగా అవుతుంది. సో ఇలా చేయలేని వాళ్ళు హై నీ జాక్స్ అయినా మళ్ళీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నీ పుషప్. నీస్ మీద బేస్ చేసుకొని పుషప్ చేద్దాము. దీనికి లెగ్స్ ఇలా లాక్ చేసుకోవచ్చు. మీరు ఇలా నీస్ మీద బేస్ అవ్వండి. హ్యాండ్స్ రెండు స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైడ్ డీప్ స్క్వాట్స్. దాంట్లో ఫస్ట్ లెగ్స్ బాగా వైడ్ చేయండి. ఇలా కూర్చోండి. ఓకే, ఇలా హ్యాండ్స్ కింద పెట్టి 1 మళ్ళీ పొజిషన్ 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇవి సైడ్ డీప్ స్క్వాట్స్. నెక్స్ట్ వచ్చేసి నీ టక్ క్రంచ్. అది ఎలా అంటే హ్యాండ్స్ రెండు ఇలా వెనక్కు ఉండాలి. వెనక్కుంది లెగ్ ఇది పైకి లేపాలి. 2 లెగ్స్ ఇలా పైకి లేపి 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సర్సైజ్ అయ్యే వరకు
కాళ్ళు అనేవి కింద ఉండకూడదు, పైనే ఉంచి క్రంచ్ చేయాలి ఇలా. ఓకే, సో దీనివల్ల బెల్లీ ఫ్యాట్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లంజెస్ చేద్దాం. లంజెస్కి ఇలా ఇక్కడ ఉండేవాళ్ళు 1. ఇది రైట్ లెగ్ 90 degreesలోని ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. లెఫ్ట్ లెగ్ కూడా ఇలా బెండ్ చేయాలి, కాకపోతే గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు. నీ అనేది పూర్తిగా గ్రౌండ్కి టచ్ అవ్వకుండా 1 ఇంచ్ డిస్టెన్స్లో అయినా ఉండాలి. ఓకే, ఓకే, ఇలా చేయండి. అండ్ అన్నీ చేసాక స్ట్రెచెస్ అయితే మానద్దు. స్ట్రెచెస్ ఎలా చేస్తారు అంటే యాబ్స్కి స్ట్రెచ్, ఓకే. సో ఇలా కనుక మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ని ఫాలో అయ్యి కరెక్ట్గా కనుక ఒక 10 ఎక్సర్సైజెస్ అ డే అలా పెట్టుకోండి. స్టార్టింగ్లో 10 ఎక్సర్సైజ్ చాలు. అవి తరువుగా ఫాలో అయ్యి కరెక్ట్గా కానీ చేస్తే కనుక డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది మీరు చూస్తారు. అండ్ ఇప్పుడైతే నా వర్కౌట్స్ నేను చూపిస్తాను. యాక్చువల్లీ సండేస్ నేను వర్కౌట్ కాకుండా డ్యాన్స్ వర్కౌట్ చేస్తాను. 1 hour 1.5 hour డ్యాన్స్ చేసి నేను క్యాలరీస్ అనేవి బర్న్ చేసేస్తూ ఉంటాను. ఈరోజు ఎక్సర్సైజ్ చేశాను. సో నేను ఇంకా నెక్స్ట్ కొంచెం సేపు వర్కౌట్ చేసి డ్యాన్స్ చేసుకుంటాను. అండ్ ఈరోజు డైట్ ప్లాన్ అంతా అయితే బాగా ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్ చెప్తాను. అండ్ ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా వినండి. చాలామంది వాటర్ని చాలా తక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. దయచేసి వాటర్ బాగా తాగండి. ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఈచ్ 20 kgsకి అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ తాగాలి. అంటే నేను ఇప్పుడు 80 kgs అనుకోండి, 80 kgsకి నేను 4 లీటర్స్ మినిమం వాటర్ తాగాలి. నేనైతే 5 లీటర్స్ వరకు తాగుతాను. ఎందుకంటే నాకు డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అని, డైజెషన్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. మెయిన్ రీజన్ ఎందుకు అంటే వాటర్ నేను బాగా తాగుతాను కాబట్టి. సో చాలామంది నేను డైట్ చేసినంతసేపు నాకు డిహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తున్నాయి, ఇలాంటివి చెప్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాటర్ తాగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అండ్ కొంతమంది నువ్వులు వాడితే వేడి చేస్తుంది, అది వాడితే వేడి చేస్తుంది, ఇది చేస్తే అలా చేస్తుంది, వేడి ఎక్కువైంది అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు
కంపల్సరీ సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ బాగా తీసుకోండి. అలాంటివి చేస్తే మీకు వేడి అనేది ఉండదు. చాలామంది ఫ్యాట్ కట్టర్ డ్రింక్ పడదు, అది పడదు, ఇది పడదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే చాలామందికి ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎండి ఖర్జూరం మనకి బయట కిరాణా స్టోర్స్లో కానీ, హోల్సేల్ మార్కెట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ అన్నిటిలో ఎండి ఖర్జూరం అయితే దొరుకుతుంది కదా. మీరు ఏమీ లేదు, జస్ట్ రెండు ఎండు ఖర్జూరం నైట్ సోక్ చేసుకోండి వాటర్లోని. బాదం ఒకటి, ఎండు ఖర్జూరం ఒకటి, ఇలాంటివి నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గనక మీరు ఆ వాటర్తో పాటు ఆ ఎండు ఖర్జూరం సీడ్ తీసేసి తింటే గనక చాలా బాగా బ్లడ్ అనేది మీకు 1 వీక్లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు కావాలి అనుకుంటే 1 వీక్ బిఫోర్ టెస్ట్ చేయించుకోండి, 1 వీక్ ఆఫ్టర్ టెస్ట్ చేయించుకోండి. హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం అచ్చుబెల్లము ఒకటి చాలా బాగా పనిచేస్తుంది, ఐరన్ రిచ్ బాగాని. అచ్చుబెల్లము మీరు ఏమైనా ఈ రాగి లడ్డూస్, సత్తుపిండి లడ్డూస్ ఇలాంటి వాటిల్లో మీరు అచ్చుబెల్లం కనుక యూస్ చేసుకున్నా, లేదు అంటే ఉత్తి అచ్చుబెల్లం చిన్నది తిన్నా చాలా మంచిది. ఐరన్ అనేది బాగా చేరుతుంది. అట్ ది సేమ్ టైం నువ్వులు, పల్లీలు, ఈ ఉండలు మనకి దొరుకుతాయి కదా, నువ్వుల పట్టి, పల్లి పట్టి అని, అలాంటివి కొనుక్కొని తినండి. దానివల్ల బ్లడ్ అనేది మీకు చాలా బాగా గెయిన్ అవుతుంది. నెక్స్ట్ మీరే చెప్తారు నాకు, అబ్బా నిజంగా ఇది చేసాక మాకు బాగా బ్లడ్ అనేది వచ్చింది అని చాలా బాగా చెప్తారు. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా లేడీస్లో, యూజువల్లీ ఇలాంటి కామన్ ఇష్యూస్ ఇవి. సో ఇలాంటివి కనుక మీరు చేస్తే ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. కొంతమంది కొన్ని తింటే వేడి చేసేస్తుంది అనే ఇలాంటి అపోహలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు వాటర్ బాగా ఎక్కువ తాగండి. అట్ ది సేమ్ టైం సబ్జా అండ్ చియా సీడ్స్ మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే వాటి వల్ల అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో డెఫినెట్గా అందరూ ఇవి ఫాలో అయితే వెయిట్ లాస్ మనకి చాలా బాగా ఈజీగా, సింపుల్గా, అట్ ది సేమ్ టైం హెల్తీగా అవ్వచ్చు. ఓకే, సో ఇవైతే కంపల్సరీ మీరు ఎలాగైనా ఫాలో అవ్వండి.
బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకున్నానంటే ప్రోటీన్ రిచ్ సత్తుపిండి మిల్క్ షేక్ చేసుకున్నాను. అది ఎలాగంటే సత్తుపిండి మనకి చిక్ పీస్ రోస్టెడ్ చిక్ పీస్ అనేసి పౌడర్ దొరుకుతుంది, తెలంగాణలో అందరికీ తెలుసు. సో ఆ సత్తుపిండి ఒక కప్పు తీసుకోండి. అండ్ ఇవేంటంటే ఇలాచీ ఒలిచేసి ఇలాచీ తీసుకున్నాను. అలాగే ఖర్జూరము నానబెట్టుకున్న 15 బాదం పప్పులు తీసుకున్నాను. అలాగే కోకో పౌడర్, ఇంకా దాల్చిన చెక్క పొడి నా దగ్గర రెడీగా ఉంటుంది. అలాగే ఫ్యాట్లెస్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. నేను ఫ్యాట్లెస్ మిల్కే తీసుకున్నాను. కావాలి అంటే నానబెట్టుకున్న బాదము మీరు వాటర్తో మిక్సీ వేసి అది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలాగైతే ఇవన్నీ మీరు మిక్సీ జార్లో వేసేయండి. సత్తుపిండి, ఇంకా 15 నానబెట్టుకున్న బాదము, ఇంకా ఖర్జూరము, ఇలాచి, దాల్చిన చెక్క పొడి, కోకో పౌడర్ ప్లేస్లోని మీరు కావాలంటే ఎనీ ప్రోటీన్ పౌడర్ కానీ, లేదంటే మన దగ్గర బూస్ట్ కానీ బోర్న్విటా కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. కోకో పౌడర్ తీసుకోవడంలో తప్పేం లేదు. వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడో తీసుకునేటప్పుడు కూడా డార్క్ చాక్లెట్ కూడా మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందని చాలామంది చెప్పారు. సో కోకో పౌడర్ కొంచెం అంత వేసుకోవడంలో తప్పేం లేదు. సో ఆ ఫ్యాట్లెస్ మిల్క్ వేసేసి ఇలా మిక్సీ వేసేసుకుంటే ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని కొంచెం నట్స్ ఏమైనా వేసి గార్నిషింగ్ చేసుకొని కనుక తాగితే ఉంటుంది అసలు టేస్ట్ యమ్మీ ఉంటుంది. ఇదైతే హాఫ్ గ్లాస్ తాగితే ఫుల్ పొట్టంతా నిండిపోతుంది. నాకైతే హాఫ్ గ్లాస్ తాగి హాఫ్ గ్లాస్ పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను ఫుల్ హాఫ్ తాగేసరికి అమ్మయ్య అనిపించింది నాకు, అంత ఫుల్ స్టమక్ ఫిల్లింగ్ ఉంది అసలు. చాలా మంచి రెసిపీ, చాలా ప్రోటీన్ బాగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట. లంచ్లో వచ్చేసి కుండలో తయారు చేసుకున్న బిర్యానీ చేసుకున్నాను. సో కుండలో కొంచెం ఆయిల్ వేసుకోండి, నేనైతే అది కూడా వేసుకోను. ఆనియన్స్ డైరెక్ట్గా చికెన్ పట్టించేసి అలాగా మగ్గని చేస్తాను, బట్ మీకోసం చూపిస్తున్నాను. కుండలోని ఇంత ఒక్క స్పూను ఇలాగ ఆయిల్ వేసి కుండంతా స్ప్రెడ్ చేస్తే అప్పుడు మనకి ఎక్కడ మాడకుండా ఉంటుందన్నమాట. సో కుండలో ఇలాగ కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు వేసి అలాగా కొంచెం వేగనివ్వాలి బాగాని. ఇంత అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. నేను చికెన్కి అల్లం వెల్లుల్లి లైట్గా పట్టించాను కాబట్టి ఇంక ఇందులో వేయలేదు. సో అల్లం వెల్లుల్లి ఇంకా కొంచెం కాజు వేసి మీరు కావాలంటే స్పైసెస్ ఇంకేమైనా వేసుకోండి, దాల్చిన చెక్క, ఇలాచి ఇలాంటివి నేనైతే వేయలేదు. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేశారనుకోండి, అది తక్కువ ఆయిల్కి మీకు బాగా ఉడికిపోయి అలా వేగిపోతాయి అన్నమాట. సో తక్కువ ఆయిల్ వేసేటప్పుడు మూత పెట్టి చేసుకోవడం బాగా నేర్చుకోండి. అండ్ చికెన్కి అయితే నేను ఎక్కువగా ఏం పట్టించలేదు, చాలా అంటే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ ఏమోని పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కారం అవి అండ్ బిర్యానీ మసాలా వేసేసి అన్నీ చాలా తక్కువ హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. అన్నీ పట్టించేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బ్రౌన్ బాస్మతి రైస్ హాఫ్ కప్ తీసుకున్నాను, అంటే 40 గ్రామ్స్ ఉంది ఇది. ఆ కప్తో 40 గ్రామ్స్ తీసుకొని కొంచెం కడిగి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ అవి బాగా వేగిపోయాక బిర్యానీ మసాలా మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు, బయటదైనా సరే కొంచెం అంటే కొంచెమే వేయండి, ఎక్కువ వద్దు. అలాగే కొంచెం పుదీనా వేసేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత మన చికెన్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసుకున్నది ఆ చికెన్ వేసేసి కొంచెంసేపు బాయిల్ అవనిద్దాము. అది బాగా ఉడికే వరకు అలాగా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ నేను చెప్తున్నాను కదా, మీరు హోటల్లో తిన్నంత అంత టేస్టీగా వస్తుంది. సో చికెన్ వేసాక మీరు కర్డ్ వేసేయండి. నేను కర్డ్ కూడా కుండలోనే తోడబెట్టుకుంటాను, చాలా బాగా వస్తుంది. సో 2 గరిటెలు అయితే సరిపోతుంది. ఇది 2 పర్సన్స్కి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కారం నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి కారం తక్కువ వేసాను, మీరు కావాలనుకుంటే వేసుకోండి. కానీ నేను ఎండుమిర్చి చాలా తక్కువ వాడతాను, మీకోసమే చూపిస్తున్నాను ఇది కూడా. అండ్ మూత పెట్టేసుకొని ఇలాగా కొంచెం బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకున్నాక ఒక 2 కప్స్, నేను హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను కదా, దానికి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వాటర్ ఇంకాని తగ్గించి కూడా వేసుకోండి. నాకు కొంచెం జ్యూసీ టెక్స్చర్ అంటే ఇష్టం అనమాట, దానికోసం నేను కొంచెం వేసుకున్నాను. లేదు అంటే మీరు 1 కప్ వేసుకున్నా సరిపోతుంది. ఇలాగ మూత పెట్టేసి అది కొంచెంసేపు ఉడికిచ్చేయండి. అండ్ పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టి అది అలా దగ్గరికి అయిపోయాక అన్నం ఉడుకుతుంది అనేటప్పుడు కొంచెం పాలు కానీ, లేదు అంటే కోకోనట్ మిల్క్ వేస్తే అసలు టేస్ట్ ఉంటుంది మన పులావ్కి.
నార్మల్ టేస్ట్ కాదు అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకే అది వేస్తాను. అండ్ బిర్యానీ ఎసెన్స్ ఇదైతే మనకి అమెజాన్లో దొరుకుతుంది, మీరు ట్రై చేయండి. దీనివల్ల మంచి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ కావాలి అనుకుంటే మీరు నెయ్యి వేయండి, లేదు అంటే అక్కర్లేదు. కొంచెం నిమ్మరసం కూడా వేసేసి ఇలా మూత పెట్టేసి మన కుండ బిర్యానీ అయితే రెడీ. హాట్గా సర్వ్ చేసుకుంటే అసలు ఉంటుంది. మీకు 5 స్టార్ రేంజ్కి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. నేను తింటున్నాను, అసలు ఎప్పుడు నేను ఇదే చేసుకుంటాను, సండే ఎక్కువగా ఇది చేసుకుంటాను. సో మనకి క్యాలరీస్ ఏం పెరగవు, చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. మిగతా వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేసేసాను, చికెన్ కర్రీ వండేసాను. ఈవినింగ్ స్నాక్ వచ్చి ఫ్రూట్స్తో ఎండప్ చేసుకున్నాను. ఇంకా అండ్ డిన్నర్ వచ్చేసి నేను ఆప్షన్ చూపిస్తున్నాను. నిన్న చాలామంది అడిగారు బీట్రూట్ది రోటీ ఎలా చేస్తారని. చూసారు కదా, బీట్రూట్ నేను మిక్సీ వేసేసాను. మిక్సీ వేసి ఆ పేస్ట్ ఇలా గోధుమ పిండిలోని కలిపేశాను. గోధుమ పిండిలో కలిపేసి మీరు వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం ఉప్పు వేసి ఇలాగా గోధుమ పిండి కలిపేయండి. కలిపేసి కొంచెం మెత్తగా కలపాలి, కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, మెత్తగా కలపాలి. మనకి చపాతీ చాలా సాఫ్ట్గా డో అవ్వాలన్నమాట. అలా అయ్యి మీరు చపాతీ చేసుకుంటే బీట్రూట్ చపాతీ చాలా బాగుంటుంది. నిన్న చాలామంది నన్ను అడిగారు బీట్రూట్ రోటీ నాకు ప్రాసెస్ చెప్పండి అని చెప్పి. నిన్న నైట్ కూడా అదే చెప్పాను కదా, సో దానికోసం చెప్తున్నాను నేను. ఇది మీరు సేమ్ ప్లేస్లోని క్యారెట్ కానీ రాడిష్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఉత్తి చపాతీ ఎప్పుడు చేయను, ఐదర్ బీట్రూట్ చపాతీ కానీ క్యారెట్ రోటీ కానీ అదేంటి ఈ రాడిష్ రోటీ కానీ ఇలాంటివే చేస్తాను. దీనివల్ల మనకి పిల్లలు కానీ ఎవరైనా చూసిన వెంటనే ఇష్టపడతారు, తింటారు. అండ్ మంచిది కూడా, సో హెల్దీగా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటివి చేస్తాను. మీరు కావాలంటే ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు, లేదు అంటే పుల్కాలకు కూడా శుభ్రంగా బాగా పొంగుతుంది ఇది చేసుకుంటే. సో ఇలా చేసుకోండి, హెల్దీగా ఉండండి. నేను ఇది అయితే డిన్నర్ నేనైతే చెయ్యలేదు, నేను ఫ్రూట్స్తో ఎండ్ చేసుకున్నాను. 6 లోపలే ఫినిష్ చేసేస్తాను కాబట్టి 6 లోపల ఫ్రూట్స్తో అయిపోయింది నాకు, ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్ హెవీ అయిపోయింది. సో మీకు ఆప్షన్ కోసం అనేసి నేను ఇది చెప్తున్నాను. సో ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, మీ అరుణ రాజ్ వర్మ. సో డే 3 బాగా చేయండి అందరూని. ఎంత డెడికేషన్ చూపిస్తే మీరు అంత బాగా వెయిట్ లాస్ అవుతారు. Don't forget to subscribe to my channel. Bye.